హాలీవుడ్ నుంచి జపనీస్ మూవీల వరకు గాడ్జిలా కాన్సెప్ట్ కి కాసుల వర్షం కురవడం కామన్. అయితే మొన్న వచ్చిన గాడ్జిలా వర్సెస్ కాంగ్ కంటే కూడా గాడ్జిలా -1 క్రేజ్ మామూలుగా లేదు. ఓటీటీలో లేటుగా వచ్చిన ఈ సినిమా మాత్రం డిజిటల్ ప్లాట్ఫామ్ని కుదిపేస్తోంది. ఉత్తమ గ్రాఫిక్స్ విభాగంలో ఆస్కార్ అందుకున్న ఈ సినిమా థియేటర్స్లో రిలీజ్ అయిన 6 నెలల తర్వాత ఓటీటీలో దర్శనమిస్తోంది. ఇక్కడ కూడా ఓటీటీని డామినేట్ చేస్తోంది. ఇంకా ఈ వారం వచ్చిన ఫారెన్ కంటెంట్లో ఏది కనెక్టింగ్గా ఉంది? జస్ట్ వాచ్ ఇట్. తకాషి యమజాకి జపనీస్ లో తెరకెక్కిన మూవీ గాడ్జిల్లా -1. లాస్ట్ ఇయర్ అక్టోబర్లో ఈ సినిమా వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో సందడి చేసింది. 6 నెలల తర్వాత ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ లోకి వచ్చింది. డిజిటల్ ప్లాట్ఫామ్ లో దూసుకువెళ్తోంది. గాడ్జిల్లా -1 మూవీ నిజానికి మొన్నే బెస్ట్ గ్రాఫిక్స్ విభాగంలో ఆస్కార్ ని అందుకుంది. ఆరెంజ్ క్వాలిటీ గ్రాఫిక్స్ తో థియేటర్స్ లో వసూళ్ల వర్షం కురిపించిన ఈ సినిమా ప్రజెంట్ ఓటీటీలో కూడా ట్రెండ్ సెట్టర్ గా మారుతోంది. వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో చూడని జనానికి ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. నెటిజన్స్ నుంచి కూడా భారీ రెస్పాన్స్ ఉండటంతో ఇది ఇక్కడ కూడా సెన్సేషన్ క్రియేట్ చేసేలా ఉంది. సైకలాజికల్ థ్రిల్లర్ గా వచ్చిన మినీ సిరీస్ ఎరిక్. డాక్టర్ స్ట్రేంజ్ ఫేమ్ బెనెడిక్ట్ హీరోగా చేసిన ఈ సిరీస్ ఇప్పుడు నెట్ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది. యావరేజ్ టాక్ తో ఈ మినీ సిరీస్ సరిపెడుతోంది. జేమ్స్ బాండ్ గా ఒకప్పుడు వరల్డ్ సినిమాని షేక్ చేసి తర్వాత లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్న స్టార్ పియర్స్ బ్రోస్నన్. తను లాస్ట్ ఇయర్ చేసిన లాస్ట్ రైఫిల్ మ్యాన్ ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ అయింది. లాస్ట్ నవంబర్లో వచ్చిన ఈ బ్రిటిష్ డ్రామా ఓటీటీలో ఇన్నాళ్లకు అందుబాటులోకి రావటమే కాదు మంచి టాక్ తో దూసుకువెళ్తోంది.